నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శ్రీకాంత్. వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలిగిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఆయన ప్రస్థానం ఆగిపోయింది. ఇంకా 7 సంవత్సరాల సర్వీస్ ఉండగానే ఆయన రాజీనామా, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చేసాయి. ఎందుకు ఆ పరిస్థితులు వచ్చినాయి? కారణాలు ఏంటి? ఆయనకు ఒత్తిడికి గురి చేసినటువంటి అంశాలు ఏమిటి? ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు ప్రవీణ్ ప్రకాష్ గారు ఉన్నారు. ప్రవీణ్ ప్రకాష్ గారు, నమస్తే సార్. చాలా రోజులు అయిపోయింది, రాష్ట్రానికి దూరం అయిపోయి, అధికారానికి దూరం అయిపోయి. సో ఎట్లా ఉన్నారు? లైఫ్ ఎట్లా ఉంది ఇప్పుడు? అంటే ఐ కమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఇప్పుడు విఆర్ఎస్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఐ హ్యావ్ టు ఎర్న్ ఫర్ మై ఫ్యామిలీ అండి. సో నేను మళ్ళీ చూసి 1 year వరకు మనం రిజైన్ కానీ విఆర్ఎస్ చేసిన తర్వాత 1 year వరకు మనం ఇక్కడ పని చేయలేము, అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పి. సో 1 year తర్వాత నేను ఇప్పుడు ఒక ఫిజిక్స్ వాళ్ళ ఒక కంపెనీ ఉంది, ఎడ్యుకేషన్ కంపెనీ, నార్త్ ఇండియాలో ఉంది, నోయిడాలో. అక్కడ పని చేస్తున్నాను. ఒక ఎంప్లాయీగా, సాధారణ ఎంప్లాయీ లాగా మీరు పనిచేస్తున్నారా? ఒక ఐఏఎస్ క్యాడర్ నుంచి, ఒక ప్రభుత్వాన్ని శాసించిన స్థాయి నుంచి సాధారణ ఉద్యోగులాగా చేస్తున్నారా? ఐఏఎస్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీయే. అంటే ఇవన్నీ మనకి ఏ రకంగా రకరకాల మీడియాలో వచ్చినప్పుడు ప్రజలకి వేరే రకంగా మెసేజ్ వెళ్తాయి. మనం కాన్స్టిట్యూషన్ కూడా చూస్తే మనదో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అండ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్, ఈ 5 రకాలు ఎంప్లాయీసే. మనకి ఇంప్లిమెంటేషన్ చేసిన వాళ్ళకి ఎంప్లాయీ చేస్తారు. ఎవరు స్ట్రాటజీ కానీ, ప్లానింగ్ కానీ, పాలసీ కానీ కొత్త చేసిన వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్లో ఫౌండర్స్ కానీ మేనేజ్మెంట్ అంటారు. గవర్నమెంట్లో ఉన్నప్పుడు దీనికి క్యాబినెట్ అంటారు. సో వీఆర్ ఎంప్లాయీస్ ఓన్లీ. అక్కడ కూడా ఎంప్లాయీ, ఇక్కడ కూడా ఎంప్లాయీ. నేను విఆర్ఎస్ తీసుకున్న తర్వాత చాలామంది అంటే నువ్వు సొంత బిజినెస్ పెట్టుకో, నీ సొంత కంపెనీ పెట్టుకో, నీ 30 సంవత్సరం నీకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే 30 years వరకు నాకు ట్రైనింగే ఎంప్లాయీగా ఉంది. అప్పుడు ఎంప్లాయీగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. పశ్చాత్తాపడుతున్నారా? బాధపడుతున్నారా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత? ఇప్పుడు లైఫ్లో రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. నాకు విఆర్ఎస్ తీసుకున్న మెయిన్ రీజన్ ఏమిటంటే, నా ఇంటిగ్రిటీకి, నా కమిట్మెంట్కి అలాగా క్వశ్చన్ చేయడం అంటే నేను హ్యాండిల్ చేయలేకపోయినాను. చాలామందికి తెలియదు, 2014లో స్టేట్ డివైడ్ అయినప్పుడు నాకు ఇనీషియల్ అలాట్మెంట్ ఇస్ తెలంగాణ కాడర్. ఇన్ఫ్యాక్ట్ నేను నేటివ్ యూపీ. నా ఫ్రెండ్స్, నా ఐఐటి కాన్పూర్లో నేను బీటెక్ చేశాను. నా ఐఐటి కాన్పూర్లో ఆ రోజు కూడా చాలామంది తెలుగు స్టూడెంట్స్, అప్పుడు కూడా ఇది కొత్తది కాదు, 80sలో కూడా చాలామంది తెలుగు స్టేట్స్ నుంచి ఐఐటిలో చాలామంది అడ్మిట్ అయ్యేవాళ్ళు. సో నా చాలామంది ఫ్రెండ్స్, తెలుగు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అప్పుడు ఐఐటిలో. వాళ్ళు సగం యుఎస్లో ఉన్నారు, మిగతా సగం హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు బాగా నాకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్, అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాము, అప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో. కంగ్రాచులేషన్స్ ప్రవీణ్, నువ్వు వచ్చేసే, ఇప్పుడు నువ్వు కంప్లీట్ చేసి ఢిల్లీ టర్మ్ కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చేస్తావు హైదరాబాద్లో, విల్ హ్యావ్ గుడ్ టైమ్ ఆన్ వీకెండ్స్ అంటే. నేనే అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ టైం ఒక కొత్త పాలసీ తీసుకొచ్చింది. మీకు అంతకుముందు ఉన్న డివైడ్ చేసిన స్టేట్స్, బీహార్, ఝార్ఖండ్ కానీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ కానీ, లేకపోతే అంతకుముందు ఉన్న డివిజన్స్లో కూడా ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్కి ఏ ఆప్షన్ ఇవ్వలేదు. ఈసారి 2014లో ఫస్ట్ టైం ఒక ఆప్షన్ ఇచ్చింది. మీ పే బ్యాండ్లో ఎవరు ఉంటే వాళ్ళతో మీరు మ్యూచువల్ చేయవచ్చు. అప్పుడు జయేష్ రంజన్ గారు ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ అడిషనల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. తర్వాత వికాస్ రాజ్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా అడిషనల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఆంధ్రప్రదేశ్ కాడర్ అలాట్ అయింది. నేనే స్వయంగా ఇద్దరికి ఫోన్ చేసి, వాళ్ళు నాకు ఫోన్ చేయలేదు, జయేష్ రంజన్ సార్ నాకు ఫోన్ చేయలేదు, వికాస్ రాజ్ సార్ నాకు ఫోన్ చేయలేదు. వాళ్ళు సేమ్ పే బ్యాండ్, నేను 94 బ్యాచ్, వాళ్ళిద్దరు 1992 బ్యాచ్. నేనే ఫోన్ చేసి, మీరు నాకు చెప్పండి, నేను నార్త్ ఇండియన్, నాకు తెలుసు 2031 అన్న రిటైర్మెంట్. ఇప్పుడు నేను 2011లో
నేను ఒకసారి ట్రైనింగ్కి ఫేజ్ 4 ట్రైనింగ్కి నేను మసూరి వెళ్ళాను. అప్పుడు అక్కడ ప్రిన్స్టన్ నుంచి ఒక అర్బన్ ప్లానింగ్ ప్రొఫెసర్ వచ్చారు. ఆయన చెప్పిన మాట నా బ్యాచ్లో అందరికీ తెలుసు. ఆయన ఏం చెప్పారంటే 2035లో మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ఏషియా, ఇండియా కాదు, ఈజ్ గోయింగ్ టు బి హైదరాబాద్ ఓన్లీ. ఏషియాలో 2014లో ఆ మాట నాకు తెలియదా? తెలిసిన తర్వాత కూడా అందరు నా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరితో అపోజ్ చేసి నేను మ్యూచువల్ తీసుకొని ఏపీ ఎందుకు వెళ్ళాం నేను? మీరు చెప్పండి ఒక మాట. నా ప్లేస్లో ఎవరు ఉంటే వెళ్ళేవాళ్ళ? మీరు చెప్పండి, నాకు కామన్ సెన్స్తో చెప్పండి. సో దట్ ఈస్ అంటే అక్కడ నాకు అన్నీ ఉన్న దగ్గర వదిలేసి ఏమీ లేని దగ్గరికి అప్పుడప్పుడే ఎందుకు వెళ్ళాలి? నాకు తెలుసు 2014లో తెలుసు. 60 years తర్వాత నేను ఏమైనా చేస్తే నేను ఐఏఎస్లో పని చేయలేదు. మీరు ఎందుకు వెళ్ళారంటే మిమ్మల్ని ఎవరైనా పిలిచారా ఆ రోజు? ఎవరు పెళ్ళలేదు. అంటే నేను ఇఫ్ ఐ లుక్ బ్యాక్ నాకున్న నా లైఫ్లో, నా ప్రొఫెషనల్ లైఫ్లో నా టర్నింగ్ పాయింట్ ఈజ్ నా పోస్టింగ్స్ ఇన్ గుంటూరు అండ్ విజయవాడ. అంతకుముందు నేను అంత కొంచెం డల్గా ఉండేవాళ్ళు, కొంచెం లేజీగా ఉండేవాళ్ళు. విజయవాడ విషయానికి వస్తే మీరు కమిషనర్గా ఉన్నారు, అప్పుడు మున్సిపల్ శాఖ కమిషనర్గా ఉన్న టైంలో రాత్రికి రాత్రే పెద్ద గోడలు లేపేశారు. సో అట్లాంటి క్రెడిట్ ఉన్న మీకు ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా మీరు ప్రెజర్ తోటి కోపంతో రాజీనామా చేసేటువంటి వరకు ఎందుకు వచ్చింది ప్రవీణ్ ప్రకాష్ గారు? అంటే ఒక ఈగోయిస్టిక్గా బిహేవ్ చేశారు మీరు, చాలా ఈగోయిస్టిక్గా మిగతా అధికారుల విషయంలో కూడా బిహేవ్ చేశారు. సో అందుకే ఈరోజు కర్మ మిమ్మల్ని వెంటాడింది అన్నటువంటి టాక్ కూడా నడుస్తుంది. ఇప్పుడు నేను బ్యాట్ వచ్చాం కదా, నేను బ్యాటే ఉన్నాం కదా, ఇప్పుడు నేను సున్నా కదా. ఎనీ ఎంప్లాయీ టోటల్గా ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల మంది ఎంప్లాయీ ఉన్నారు. ఐఏఎస్ ఎందుకు? ఐఏఎస్లు, ఆర్డీఓలు, డిఎస్పీలు, డిఎఫ్ఓలు, తహసీల్దారు, టీచర్స్, డిఓ. ఒక్క మనిషి కూడా కామెంట్ చేస్తే దట్ నేనే అతీతంగా బిహేవ్ చేశాము, ఇర్రాషనల్గా బిహేవ్ చేశాము, నేనంటే కొంచెం నేనే గొప్ప అలాగా ఆ మైండ్ సెట్తో నేను మాట్లాడడం అంటే ఇప్పుడు నేను సున్నా కదా. గవర్నమెంట్ కూడా నాకు అగెన్స్ట్గా ఉంది. ఎవరిన అట్లా చెప్తే ఏ శిక్షకి ఈరోజు కూడా నేను సిద్ధం. నేను నాకు అట్లా జనరల్గా మీరు అట్లా బిహేవ్ చేశారు ఎనీబడి నా ముందు మీ అంతటా మీరే బయటకు వచ్చి వీడియో రిలీజ్ చేశారు, మీ అంతటా మీరే అపాలజీ చేసినటువంటి పరిస్థితి. ఏబి వెంకటేశ్వర్ల విషయంలో కానీ లేదంటే జాస్తి కిషోర్ విషయంలో కానీ మీరు వన్ సైడెడ్గా బిహేవ్ చేశారు అన్నది వాస్తవమా కాదా? అంటే అపాలజీ కూడా మీరు చూసారా లేదా? నేనేం చెప్పామంటే మనకి ఉన్న ట్రైనింగ్, మనకి 20th century ఎప్పుడు నేను ఉద్యోగంలో వచ్చాను అప్పుడు ఉన్న ట్రైనింగ్ అంటే ఈ ఫలానా ఫైల్ ఈ చట్టం ప్రకారం ఉందా లేదా, రూల్ ప్రకారం ఉందా లేదా, జియో ప్రకారం ఉందా లేదా, ఆ వరకే నాకు మనకి ఎగ్జామిన్ చేయడానికి మనకి ట్రైనింగ్ నాకు ముందు నుంచి 94లో జాయిన్ అయిన తర్వాత. ఇప్పుడు మనం అందరికీ ట్రైనింగ్ అంటే ఫలానాది రూల్ ప్రకారం ఉందా లేదా, రూల్ ప్రకారం ఉందా లేదా. బట్ 21st centuryలో అందరికీ అంటే ఇంకా ఎవాల్వ్ అయింది, గవర్నెన్స్ ఇంకా ఎవాల్వ్ అయింది, చట్టం ప్రకారం అన్నీ కరెక్ట్గా ఉంటాయి. మీరు అడ్మినిస్ట్రేషన్ పరంగా, చట్టం పరంగా, కాన్స్టిట్యూషన్ పరంగా బిహేవ్ చేయలేదు. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను కూడా కాపాడుకోలేనటువంటి మీరు కార్యకర్తలాగా జగన్మోహన్ రెడ్డికి పనిచేశారు. ఒక వైసీపీ నాయకుడు లాగా జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేశారు. అట్లా ఉంటే నేను 5 సంవత్సరం సీఎంఓలో పని చేయాలి కదా. ఇప్పుడు మీరు ఎప్పుడున్నా సరే, మీరు కూడా 20 years నుంచి మీరు ఉన్నారు. సీఎంఓలో పని చేసిన అధికారి సగంలో మధ్యలో వచ్చి అదే సీఎం కింద వేరే డిపార్ట్మెంట్ సెక్రటరీగా ఎప్పుడైనా సరే పని చేస్తారా? మీరు చెప్పండి నాకు. మీరు 20 years నుంచి ఉన్నారు, ఎవరు ఒక్క కేసు కూడా ఉందా? ఒక కేసు ఎనీ సీఎం ఎనీ ఆఫీసర్. నాకు నిజమే అంత సీఎంఓలో పని చేయాలా ఉంటే, నాకు గుర్తుంది ఆ రోజు నేను సీఎంఓలో పని చేసినప్పుడు 2.5 years తర్వాత 3 years తర్వాత నేను సీఎం గారి దగ్గర వెళ్ళి, సార్ నాకు వేరే డిపార్ట్మెంట్ అలాట్ చేయండి అంటే
అది ఇది కోటర్మినస్గా ఉంటుంది కదా ప్రవీణ్. 5 సంవత్సరం సీఎం టర్మ్ ఉంటే 5 సంవత్సరం ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం టర్మ్ కూడా ఉంటుంది. సార్ నేను అట్లా చూడండి సార్, నేను ఒక ప్రొఫెషనల్ సివిల్ సర్వెంట్, ఒక ప్రొఫెషనల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మేనేజ్మెంట్లో మేనేజ్మెంట్లో ఒక థియరీ ఉంది, మనం ఒక పోస్ట్లో 28 నుంచి 30 months వరకు పని చేయకూడదు. కాబట్టి నేను చేశాము. అంటే నేను మీరే నాకు ఏ డిపార్ట్మెంట్ ఇవ్వండి అంటే నాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. నిజమే, నాకు అట్లా ఇది చాలా పవర్, ఇది మళ్ళీ పొలిటికల్ ఆలోచన ఉంటే నేను 2019 నుంచి 24 వరకు పూర్తిగా 5 years కూడా నేను సీఎంఓలో పని చేయాలి కదా. మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకున్న టైంలో టీచర్ల విషయంలో కూడా మీరు అరగెంట్గా బిహేవ్ చేశారు. వాళ్ళను ఫోటోలు తీయమన్నారు, టాయిలెట్ల దగ్గర ఫోటోలు తీయమన్నారు, వంటల దగ్గర ఫోటోలు తీయమన్నారు, విద్యార్థులకు సంబంధించినటువంటి మెజర్మెంట్స్ తీసుకోమన్నారు. టీచర్ల విషయంలో కూడా మీరు చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేశారన్నది ఒక కామెంట్. ఇప్పుడు 2 లక్షల మంది ఉన్నారు, 2 లక్షల మంది టీచర్ ఉన్నారు, ఇప్పుడు కూడా పని చేస్తున్నారు. నేనే బయట వచ్చాము, వాళ్ళందరూ అదే కంటిన్యూ అవుతున్నారు కదా. 1 teacher కూడా మీరు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నా ఫోన్ నెంబర్ వద్దు, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీరు మధ్యలో మీడియేట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఎవరు మీకు ఈ వాయిస్ నెట్ పెడితే ప్రవీణ్ ప్రకాష్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నప్పుడు నాతో అట్లా బిహేవ్ చేశారు, యారోగెంట్గా బిహేవ్ చేశారు, నాకు అట్లా బిహేవ్ చేశారు, మీరే శిక్ష ఇస్తే ఆ శిక్షకే నేను వై ఐ విల్ డూ ఇది అన్నీ. నేను 2009లో యుఎస్ వెళ్ళాను. యుఎస్లో నేను మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ చేశాను. ఆనాడు ఒక కోర్స్ ఉంది అప్పుడు మేనేజ్మెంట్లో, ఏమిటంటే సోషల్ మీడియా, సిటిజన్ జర్నలిజం, రెగ్యులేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇష్యూస్. అప్పుడు 2009 డిజైన్ చేశారు. ఏనాడు అందరి ప్రపంచంలో ఉన్న అందరూ సోషల్ మీడియాలో ఒక సిటిజన్ జర్నలిస్ట్గా తయారైతే ఎవరు రాస్తే అంటే ఎఫెక్టెడ్ పర్సన్ చెప్పాలి కదా. 1 person, నేను చెప్తాను 1 person, మీకు 1-2 టీచర్స్ మా ఫ్రెండ్స్ 1-2 లేరు కదా, 2 lakh members ఉన్నారు. మీ నెంబర్ ఇచ్చి చేయండి. ఐ విల్ నాట్ అట్లా జనరల్గా చెప్పడం వై ఐ విల్. నేను ఒక మనిషి. మీరు అపోజ్ చేయలేదా వైసీపీ కలర్లు స్కూల్ బిల్డింగ్లకు వేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు? ఎందుకు మీరు అపోజ్ చేయలేకపోయారు? అది అట్లా కాదు, స్కూల్ పద్ధతిలా ఉండాలి, పార్టీ కార్యాలయాలు కావన్నటువంటి కామెంట్ మీ దగ్గర నుంచి ఎందుకు పోలే? ఎవరికి పోవాలి? ముఖ్యమంత్రి గారికి. అయితే మన ఓవర్రూల్ అయితే ఏమవుతాయి అంటే, ఇప్పుడు మనం ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మనంకి ఇప్పుడు ఏమిటి మనం కాన్స్టిట్యూషన్లో మీరు వాట్ ఈస్ ద ఇప్పుడు చీఫ్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ ఈక్వలా ఏమిటి? ఇప్పుడు ఎనీ ఆర్గనైజేషన్ ఈక్వల్ కాదు, బట్ డిస్కషన్ షుడ్ బి డన్ రైట్. అంటే ఒక డిస్కషన్ జరగాలి. డిస్కషన్ లోపల ఏం జరుగుతున్నాయి అంటే, సపోజ్ ఎనీ ఆర్గనైజేషన్లో ఉన్న డిస్కషన్స్కి అది నైతికంగా కరెక్ట్ కాదు కదా బ్యాట్ చెప్పడం. డిస్కషన్ జరిగినప్పుడు ఏలాగా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఏలాగా డిస్కషన్ జరుగుతున్నాయి అలాగా డిస్కషన్స్ గవర్నమెంట్లో కూడా జరుగుతాయి. బట్ ఒక ఆవేశంతో మీరు నిర్ణయం తీసుకున్నారు కదా, రాజీనామా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి. చాలా కోపంగా నేను నిర్ణయం తీసుకున్నాను, అందుకే మళ్ళీ నేను రివోక్ అవ్వడానికి ట్రై చేస్తానని చెప్పేసి ఒక మాట అన్నారు. ఎందుకు ఆ కోపం ఎందుకు తీసుకున్నారు? ఎందుకు వెనక్కి వెళ్ళడానికి మనసు ఎందుకు మార్చుకున్నారు? ఎక్కడ పశ్చాత్తాపం? పశ్చాత్తాపం వర్డ్ కరెక్ట్ కాదు. కోపం ఎందుకంటే ఇది హౌ కెన్ యూ క్వశ్చన్ మై ఇంటిగ్రిటీ? నేను 1 రూపీ డబ్బు తీసామా? డూ ఐ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్? నా నేటివా ఆంధ్రప్రదేశ్? నా ఆంధ్రప్రదేశ్లో నేను వైజాగ్ కలెక్టర్గా మన విశాఖపట్నం కలెక్టర్ పోస్ట్ చేసినప్పుడు మా రిలేటివ్స్ అడిగారంటే, వైజాగ్లో నీకు కలెక్టర్షిప్ ఇచ్చారు, వాల్టేర్ ఎక్కడ ఉంది, వైజాగ్ ఎక్కడ ఉంది, విశాఖపట్నం ఎన్నంత దూరం ఉంది. ఈస్ట్ గోదావరిలో చేసినప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి కాకినాడ జిల్లా ఎంత దూరం ఉంది. నాకు ఏ రిలేటివ్స్ ఉన్నారా? ఎవరున్నారు? సో నేను అంత కమిట్మెంట్ చేసినప్పుడు ఇలాగా నాకు క్వశ్చనింగ్ చేయడం సిస్టమ్ ద్వారా. మీరు మళ్ళీ వెనక్కి ఉపసంహరించుకోవడానికి వెళ్దాం అనుకున్న టైంలో మీకు ఒక వార్నింగ్ కాల్ వచ్చింది అన్నది ఒక టాక్. ఆ వార్నింగ్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు, వస్తే ఇంకెక్కువ పనిష్మెంట్ ఉంటుంది అన్నటువంటి వార్నింగ్ కాల్ ఏమైనా వచ్చిందా మీకు? వచ్చింది. ఇప్పుడు ఎందుకు మళ్ళీ సిస్టంలో ఉన్న వాళ్ళే మనం ఇప్పుడు నేను సిస్టమ్కి బ్యాట్ వచ్చాం.
నా ద్వారా మళ్ళీ సిస్టంలోని వారికి ఎవరికి ఇబ్బంది రాకూడదు అని కోరుతున్నాము. ఎందుకు నేను పేరు ఎందుకు చెప్పాలి, బట్ ఇది సత్యం. సో ఎవరు ఆ ముగ్గురు నలుగురులోనే ఒక పేరు అనుకోవచ్చా? అంటే అట్లా మన వద్దు ఎందుకు మనం ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు అంటే వాళ్ళు ఎంప్లాయీసే మనం ఉంటే కూడా ఫాలో చేయడానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నాము. మనం ఎందుకు ఎవరి ఎంప్లాయీకి మనం ఎందుకు ఫస్ట్ ఫండమెంటల్ చెప్పండి మన ఫండమెంటల్ చెప్పండి. బాగా డబ్బు ఉన్న ఫ్యామిలీ వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ పరీక్ష రాస్తారా మీరు అనుకుంటున్నారా? మీరు ఒకసారి తీయండి. ఈసారి వచ్చింది కదా, రిజల్ట్ వచ్చింది కదా, ఇప్పుడు మొన్న వచ్చింది కదా, ఐఏఎస్ ఐపీఎస్ రిజల్ట్ వచ్చింది కదా, దీంట్లో వాళ్ళ పేరెంట్స్ ఇన్కమ్ లెవెల్ తీయండి. ఎవరు మీరు ఎప్పుడైనా ఫలానా బాగా ఇండియాలో టాప్ 10,000 రిచెస్ట్ పర్సన్ వాళ్ళ బాబు వాళ్ళ పిల్లలకి ఎప్పుడైనా సరే మీరు విన్నారా ఐఏఎస్ ఐపీఎస్? ఎవరు వస్తారు? మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు, చదువులో మంచిగా ఉన్నవాళ్ళు వాళ్ళే వస్తారు. మరి ఫస్ట్ ఫండమెంటల్ వాళ్ళ శాలరీ కదా, ఇప్పుడు మనం ఎవరికి ఎందుకు ఇబ్బంది పెట్టాలి? కనీసం ఆలోచన విధానం ఉందా? ఆంధ్ర భవన్లో కూర్చొని వ్యతిరేకంగా బ్లాక్ బ్యాచ్ నువ్వు చూపిస్తావా అని చెప్పేసి మిమ్మల్ని ఐఏఎస్ సొసైటీ క్వశ్చన్ చేసింది. అట్లాంటి పరిస్థితి వరకు ఎందుకు వచ్చారు? సీనియర్లకు వ్యతిరేకంగా ఎందుకు మీరు బిహేవ్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ధర్మ పోరాటం ప్రోగ్రామ్ ఉంది కదా, ఇది గవర్నమెంట్ ప్రోగ్రామా ప్రైవేట్ ప్రోగ్రామా? ధర్మ పోరాటం ప్రోగ్రామ్ గవర్నమెంట్ అప్పుడు 2018లో స్టార్ట్ చేసింది. ఏమిటి, ఎందుకు చేసింది ధర్మ పోరాటం ప్రోగ్రామ్? ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వట్లేదు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అగెయిన్స్ట్గా, ఇది టీడీపీ అగెయిన్స్ట్ బీజేపీ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు, అజిటేషన్ అగెయిన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రోగ్రామ్ క్రియేట్ చేసింది. నేను గవర్నమెంట్ ఆఫ్ ఏపీ భాగం కాదా? నేను పార్టిసిపేట్ చేయకూడదా? నేనేం చెప్పాలి? నేను ఈ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రోగ్రామ్ చేసింది, అది తప్పు ప్రోగ్రామ్, నేను పార్టిసిపేట్ చేయను అట్లా చెప్పాలి? సో ఇఫ్ యు ఆర్ ఇప్పుడు లైఫ్లో ఏమైనా చేసినప్పుడు మనసా వాచా కర్మతో చేయాలి. ఫిజికలీ ప్రజెంట్, మెంటలీ యాబ్సెంట్, ఉన్నాము లేను మనిషిగా అలా మనుషులు ఎందుకు మనం అలా ఉండాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు టెల్ అవర్ సెల్ఫ్, డూ వి బిలీవ్ ఆర్ నాట్? ఈ ప్రోగ్రాంలో బిలీవ్ అయితే మనసా వాచా కర్మతో చేయాలి. ఈ గొడవ ఏంటి? ఎల్వి సుబ్రహ్మణ్యంతో వచ్చినటువంటి సమస్య ఏంది? ఆయన ట్రాన్స్ఫర్ వెనకాల మీరే కారణం, ఆయన తప్పిచ్చేసి ఇంకొకరిని తీసుకొచ్చి సో 2 CMO CS సమపాలలో ఉండాలన్నటువంటి నిర్ణయం కూడా మీరే తీసుకున్నారన్నది కూడా ఒక అంశం. మీకు ఆంధ్రప్రదేశ్లో మీరు బాగా ఫాలో చేస్తున్నారు మీ లాస్ట్ 30 years నుంచి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీకు పరిపాలనా వ్యవస్థ నేనే చెప్తున్నాను, మీరే చెప్పండి కరెక్టా కాదా? చీఫ్ మినిస్టర్, రెస్ట్ ఆల్ ఆర్ ఈక్వల్లీ at equal connect with the chief minister. So chief minister is the captain of a team, and all ministers, all IAS and all IPS officers are a part of the team. So all are team members. అందరు ఈక్వల్ టీమ్ మెంబర్స్ ఉన్నప్పుడు ఒక టీం మెంబర్ సెకండ్ టీం మెంబర్కి ఎట్లా తీస్తారు? బట్ ఇట్లాంటి కెప్టెన్స్తో, అంటే మీరు ఇందాక కెప్టెన్ అన్నారు సీఎంని, ఇట్లాంటి కెప్టెన్లతో మీరు పనిచేశారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో చేశారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారితో చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారితో చేశారు, జగన్మోహన్ రెడ్డి గారితో చేశారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో చేస్తున్నారు. సో ఎందుకు వైసీపీ హయాంలోనే మీ మీద ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? కనీసం మిమ్మల్ని భరించేటువంటి పరిస్థితి లేదు. మీ అంతటా మీరు వీఆర్ఎస్ తీసుకోకపోతే మీ మీద చర్యలు తీసుకునేంతటి కోపం కూడా ముఖ్యమంత్రికి వచ్చిందంటే మీరు కంప్లీట్లీ వైసీపీకి భక్తుడిగా మారిపోయి పనిచేశారన్నదే ఇక్కడ ఉన్నటువంటి విమర్శ. ఎగ్జాంపుల్ చెప్పండి. అట్లా సపోజ్ ఇప్పుడు పని చేసిన అంటే మనం ఒకసారి ఏపీ భవన్లో పని చేసినప్పుడు అప్పుడు సీఎం ఎవరు? ఈ బ్లాక్ బ్యాచ్ టైంలో ఎవరు సీఎం? అప్పుడు నేను ఆయనమా? గవర్నమెంట్ ఎంప్లాయీ.
గవర్నమెంట్ నేను టీడీపీ ఎంప్లాయీ కాదు, వైఆర్సీపీ ఎంప్లాయీ కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళతో కలిసి విదిన్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ మనసాగా అంటే అప్పుడు కూడా 2018లో కూడా నేను వైఆర్సీపీకి ఎంత అటాచ్మెంట్ అయితే వైఆర్సీపీ లాగా బిహేవ్ చేయాలి కదా నేను. ఎవరి వల్ల మీ కెరీర్ లాస్ అయింది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి వల్ల, చంద్రబాబు నాయుడు గారి వల్ల? నేను ఎందుకు ఎవరికి బ్లేమ్ చేయాలి? లైఫ్లో అంతే, నేనంత వీక్ కాదు. ఓ వీక్ మనుషులు వేరే మనుషులకి బ్లేమ్ చేస్తారు. నేను ఎందుకు బ్లేమ్ చేయాలి? ఇట్స్ ఓకే, ఇట్స్ లైఫ్లో అప్ అండ్ డౌన్ ఉంటుంది. లైఫ్ ఈజ్ అబౌట్ సైనసోయిడల్. 12th బోర్డులో మంచి ర్యాంక్ వచ్చింది. ఐఐటీలో చదువుకున్నప్పుడు కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్ అయింది. మళ్ళీ ఐఐటీ పాస్ అయిన తర్వాత మళ్ళీ ఐఏఎస్లో మంచి ర్యాంక్ వచ్చింది. మళ్ళీ సో అప్ అండ్ డౌన్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. మరీ ఎవరి మనిషికి బ్లేమ్ చేస్తే మళ్ళీ ఆ మనిషికి నేను అంత ఆ లెవెల్లో చూస్తాం. నేను ఎందుకు చూడాలి ఎవరికి? అందరూ వాళ్ళు పని చేసుకుంటున్నారు. దే ఆర్ గుడ్. మీ ఓవరాల్ కెరీర్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమే కొంత కనిపించింది ఇప్పటివరకు. నెక్స్ట్ 2.0లో పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఉండొచ్చా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆదరించేటువంటి అవకాశం ఉందా? నేను 30 years ఆంధ్రాలో పని చేశాను. నాకు కొంచెం నాకు ఆంధ్ర కొంచెం నాకు కూడా ఐ కెన్ అండర్స్టాండ్ ఆంధ్రప్రదేశ్లో ఒక నార్త్ ఇండియన్ మనిషికి వాల్యూ అంటే ఓన్లీ యాజ్ ఎ సర్వింగ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ తప్ప నేను ఫలానా అక్కడ ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి నేను పాలిటిక్స్ మీరు నార్త్లో కూడా చేయలేరు. ఇప్పుడు నోయిడాలో కానీ లేదంటే వారణాసిలో కానీ పోటీ చేసే పరిస్థితులు, ఎందుకంటే మీరు ఇక్కడ ప్రజలకి బాగా తెలుసు అక్కడికంటే కూడా పని చేస్తే. ఇప్పుడు ఏంటే నేను ఇప్పుడున్న 55, ఇప్పుడు ఎందుకు లైఫ్ ఎంతైనా అయిపోయిందా ఏమిటి? ఇప్పుడు అందరూ మిడిల్ క్లాస్లో యావరేజ్ ఏజ్ 75, 76 వచ్చి వచ్చింది. ఎందుకు వారణాసిలో కష్టపడతాం? ఇంకా 15, 20 సంవత్సరాలు కష్టపడతాం. ఎందుకు నేను అన్నీ నేర్చుకున్న మంచి ప్రాక్టీస్, నేను ఎంత ఎక్స్పీరియన్స్ తీసుకున్నాము, ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఎందుకు వారణాసిలో నేను ఎందుకు ట్రై చేయకూడదు? మీ బీఆర్ఎస్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా కాంటాక్ట్ అయ్యారా? లైఫ్లో లైఫ్ ఈజ్ లైక్ ఏ ట్రైన్లో మనం లైఫ్లో మనం ప్యాసింజర్ వస్తూ ఉంటారు, దిగుతూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు. ఇప్పుడు నేను ఐఐటీలో చదువుకున్నా, మా ఫ్రెండ్స్ టచ్లో. బట్ మీరు లైక్ వందే భారత్ ట్రైన్ లాంటి వాళ్ళు, స్పెషల్ ట్రైన్ మీరు కాదు. ఇప్పుడు మీరు చెప్పండి, నేను స్కూల్లో ఉన్న ఫ్రెండ్తో టచ్లో ఉన్నామా? స్కూల్లో ఉన్న కాలేజ్ ఉన్న ఫ్రెండ్లు టచ్లో ఉన్నామా? ఉండొచ్చు. ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్ అంటే ఊరేళ్ళు ఉండే. బాసెస్తో ఏం ఫ్రెండ్షిప్ ఉంటుంది? ప్రొఫెసర్ మా టీచర్స్తో ఏం ఫ్రెండ్షిప్ ఉంటుంది? ప్రొఫెసర్స్తో ఏం మీరు హీరో లాగా ప్యాంపర్ చేసినటువంటి వ్యక్తి ఒక ఫ్రెండ్షిప్ ఉంటేనే ఆ స్థాయిలో మీరు ప్యాంపర్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వ్యక్తితో ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ ఉంటుందని అనుకుంటాం. నెవర్. నేను అందరికి జూనియర్స్ చెప్తున్నాను, నెవర్ నోబడీ గివ్స్ దట్ టైప్ ఆఫ్ లిబర్టీ. మనిషి ఎట్లా ఉంటుందంటే, మనకి గవర్నమెంట్ సిస్టంలో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ టీమ్ మెంబర్గా కూడా మనకి ట్రీట్ చేస్తారు. బట్ దెర్ ఇస్ ఎ డిస్టెన్స్. ఎందుకంటే నో బాస్ లైక్స్ హిజ్ సబార్డినేట్స్ టు టేక్ లిబర్టీ. ఆ కొంత ఎక్స్టెంట్ వరకు మీకు వర్కింగ్ కంఫర్ట్ వర్క్ ఇస్తారు తప్ప వర్క్ తర్వాత కామన్ ఏ డిస్కషన్ చేయాలి? సో ఓకే సార్ ఈరోజు మాట్లాడాలి, నేను ఏం మాట్లాడతాం ఆయనతో? నాకేమైనా ఐడియా ఉందా? పాలిటిక్స్ ఎక్స్పర్ట్ అని ఎవరు? నేను మీ ఎపిసోడ్ రాజకీయాలకు బలైపోయారు ప్రవీణ్ ప్రకాష్ గారు అన్నది కనిపిస్తుంది. మీరు తీసుకున్నటువంటి వాలంటీర్ రిటైర్మెంట్, ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ పొలిటికల్ ప్రెషర్. మళ్ళీ వస్తామంటే వార్నింగ్ ఇచ్చేంత వరకు పరిస్థితి వెళ్ళిపోయింది. ఇప్పుడున్నటువంటి ఐఏఎస్లకు, అధికారులకు మీరిచ్చేటువంటి మెసేజ్ వెరీ వాల్యుబుల్. ఎందుకంటే ఐఏఎస్లు రాజకీయాలకు బలవద్దు అంటే మీలాంటి వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఏం మెసేజ్? మై మెసేజ్ విల్ బీ టు చంద్రబాబు నాయుడు గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దయచేసి దెర్ ఇస్ ఎ కాంపిటీషన్ ఇన్ ఆల్ ఫీల్డ్స్. నేను ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాను కదా, నేను ఏ ఫీల్డ్లో కాంపిటీషన్ లేదు? మీడియాలో కాంపిటీషన్ లేదా? రైవలరీ అన్ని ఫీల్డ్స్లో ఉంటాయి. మీకు చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళు ఉండదా? స్టార్టప్స్లో ఉండవా? రైవలరీ వరకు పాజిటివ్ కాంపిటీషన్ ఈజ్ గుడ్ ఫర్ సొసైటీ. మరి ఆ రైవలరీ పాజిటివ్ కాంపిటీషన్కి
ఎనిమిటీ వరకు తీసుకువెళ్ళకూడదు. అంటే తీసుకువెళ్తే యు ఆర్ చీఫ్ మినిస్టర్స్ బోత్, వన్ ఇస్ చీఫ్ మినిస్టర్, వన్ ఇస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్. మీరు ఆ లెవెల్ వరకు ఉంటే కోలాటరల్ డ్యామేజెస్ చాలామందికి జరుగుతాయి. నేను చాలామందికి చెప్పేవాళ్ళు, ఫర్ మీ ఇప్పుడు నాకు ఏపీతో వాట్ రిలేషన్ ఐ హ్యావ్ విత్ ఏపీ, మేబీ నెవర్ ఇన్ మై లైఫ్ ఐ విల్ వర్క్ ఇన్ ఎనీ పొజిషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎవర్ ఇన్ మై లైఫ్, నెక్స్ట్ వాట్ ఎవర్ ఇన్ మై లెఫ్ట్ ఓవర్ లైఫ్ ఉంది. బట్ రియల్లీ ఐ వాంట్ టు సీ దట్ డే. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు 4 కూర్చొని కాఫీ తాగుతున్నారు. వై ఇట్ ఈస్ నాట్ పాసిబుల్? ఐ హ్యావ్ ఐడియాలజీ, సంబడి ఎల్స్ ఆల్సో హ్యాస్ ది ఐడియాలజీ. ఇప్పుడు మీరు చూడండి, ఐపీఎల్ చూడండి, సచ్ ఎ హై స్టేక్, అంత హై స్టేక్ ఐపీఎల్ అంత హై స్టేక్ ఉంటుందా? మీ ఫీల్డ్లో చూడండి ఎట్లా. బట్ అవుట్ సైడ్ ఫీల్డ్ వై దర్ ఇస్ ఎ నీడ్ ఫర్ సో మచ్? ఏ స్టేక్ ఉంది? ఇట్స్ ఓకే, యూ ఆర్ వర్కింగ్ as the chief minister, ఇట్స్ ఓకే, ఇట్స్ అ పొజిషన్ ఓన్లీ నా. అంటే మీరు ఒక కన్సర్న్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారు? ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి గురించి ఏం మాట్లాడారటువంటి మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి శభాష్ భేష్ అని చెప్పేసి చాలా గొప్పగా ఎందుకంటే నేను అమరావతికి అగేన్స్ట్గా ఎప్పుడు మాట్లాడాను? నేను అగెనిస్ట్ గా మాట్లాడలే అంటలేను, అగెనిస్ట్ మాట్లాడారంటలేదు. అప్పుడు ఏం మాట్లాడకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి గొప్పగా చెప్తున్నారు కదా. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, నేను ఉద్యోగం వచ్చినప్పుడు నేను సమ్ అఫిడేవిట్ సంతకం పెట్టి చేసి ఫస్ట్ థింగ్ ఈజ్ ఐ షుడ్ నాట్ బి స్పీకింగ్ అవుట్ సైడ్. అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏ ఒపీనియన్ ఉండకూడదు. ఒపీనియన్ ఉన్నా కానీ బయట పెట్టకూడదు. సో మీరు అనే వర్షన్ అదే కనిపిస్తుంది. ఇప్పుడు ఒపీనియన్ మీరు బయట పెట్టారు, అప్పుడు ఒపీనియన్ మీరు దాచిపెట్టుకున్నారు. కాదు ఒపీనియన్ ఉంటే నేను అగేన్స్ట్, నేను ఆర్గనైజేషన్ ఉంటే నేను ఆర్గనైజేషన్ సిఎండిగా ఒపీనియన్ తీసుకొని నేను పని చేయాలా? వీ కాంట్ వర్క్ ఇన్ దట్ నా. సో దేర్ ఫోర్ ఐ కెనాట్ హ్యావ్ ఒపీనియన్. ఇట్స్ వీఆర్ డెమోక్రసీలో, మనం డెమోక్రసీలో ఉన్నాం. ఎక్కడ ఉన్నాం మనం? డెమోక్రసీలో 1950లో ఇండియా అడాప్టెడ్ పార్లమెంట్ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ. దీంట్లో ద పాలసీ ఫార్మేషన్ ఈస్ టు బి డన్ బై ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. మనమందరూ దీనికి మనసా వాచా కర్మతో ఇంప్లిమెంట్ చేయాలా తప్ప నువ్వు ఎలా చేస్తున్నారు, అట్లా ఎందుకు చేస్తున్నారు, ఫలానా ఎందుకు చేస్తూ ఇఫ్ ఎవ్రీ డే వీఆర్ క్వశ్చనింగ్ ఉండాలి. ఆ క్వశ్చనింగ్ స్పేస్ ఎవరికి ఇచ్చారు? క్వశ్చనింగ్ స్పేస్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్కి ఇచ్చారు, క్వశ్చనింగ్ స్పేస్ మీడియాకి ఇచ్చారు, క్వశ్చనింగ్ స్పేస్ కోర్టుకి ఇచ్చారు. బట్ అడ్వైజింగ్ ప్లేస్ అధికారులకు ఇచ్చారు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మనం అంటే అందుకే కదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ప్రభుత్వ అడ్వైజర్లు పెట్టుకో. అడ్వైజర్ కాదు, సెక్రటరీ. ఇంప్లిమెంటేషన్ చేయాలి. నా ఆలోచన నాకు ఇప్పుడు వారాణసి కోసం చాలా ఆలోచన ఉన్నాయి. వారాణసిలో ఇది చేయాలా, అది చేయాలి. బట్ రేపు వచ్చిన తర్వాత సపోజ్ నాకు అయినా సరే యూపీలో పోస్ట్ వస్తే ఇంప్లిమెంటేషన్ నేను చేయను కదా. అక్కడ ఉన్న కలెక్టర్, అక్కడ ఉన్న ఎస్పీ చేస్తారు కదా నా సిటీ కోసం. సో అవర్ వర్క్ ఇస్ ఫర్ ఇంప్లిమెంటేషన్, నాట్ ఫర్ సలహాలు సూచనల కోసం కాదు, ఇంప్లిమెంటేషన్ కోసం. రైట్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ ప్రకాష్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మీ 2.0 విల్ బికమ్ సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక వెలిగి చాలామంది ముఖ్యమంత్రులతో పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ప్రస్తుతానికి ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నటువంటి మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ గారితో జరిగినటువంటి సంభాషణ. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.